హాయ్ 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 అందరికి హాయ్. దేవరా 2 మూవీ అసలు రాదు ఇంకా లేదు అని అయితే ట్రోల్స్ అయితే చేస్తా ఉన్నారు. చాలా మంది అయితే ట్రోల్స్ అయితే చేస్తా ఉన్నారు. కానీ దేవరా 2 మూవీ అయితే ఉంది, వాళ్ళైతే చేస్తారు. వాళ్ళు ఇంకా చెప్పలేదు. వాళ్ళు చెప్తే మనం ఫిక్స్ అయిపోవచ్చు, కానీ వాళ్ళు చెప్పండి మనం ఫిక్స్ కాకూడదు అని నేనైతే చెప్తానే వస్తా ఉన్నా. మనకి దగ్గరలోనే ఎవరో ఒకరు చెప్తారు, ఖచ్చితంగా మనకైతే తెలుస్తుంది. మీరైతే నమ్మకండి అని కూడా చెప్పుకుంటానే వస్తా ఉన్నా. నేను చెప్పిందే నిజమైంది. దేవరా 2 మూవీ అయితే ఉంది, ఖచ్చితంగా వాళ్ళైతే తీస్తారు. షూటింగ్ కూడా ఈ సంవత్సరంలోనే స్టార్ట్ చేస్తారు. రిలీజ్ వచ్చి రేపు సంవత్సరం రిలీజ్ అయితే చేస్తారు. ఈ మాట నేను చెప్పడం కాదు, ఆ మూవీ ప్రొడ్యూసర్ అయిన సుధాకర్ గారే చెప్పడం అయితే జరిగింది. మే నుంచి షూటింగ్ అయితే స్టార్ట్ అయితే చేస్తారంట. రేపు సంవత్సరం మూవీ అయితే రిలీజ్ అయితే చేసేస్తారంట. ఏమైనా గానీ అందుకే నేనైతే తొక్కులాట పడకూడదు. ఏ మూవీ గురించి అయినా ఖచ్చితంగా అప్డేట్ రానప్పుడు మనమైతే ఎక్కువగా మాట్లాడకూడదు, దాన్ని ట్రోల్స్ చేయకూడదు అని ఎప్పుడైనా కానీ నేనైతే చెప్తానే ఉంటాయి ఈ మాట అయితే. కానీ అది అవుతుందో కాదో తెలియనప్పటి నుంచే ట్రోల్స్ అయితే ఎక్కువైపోతాయి. ఎవరికైనా కానీ ఏ మూవీ మీదైనా కానీ ట్రోల్స్ అయితే చేయకూడదని నా అభిప్రాయం అయితే. ఏమైనా కానీ కొంచెం ఇప్పుడు అప్డేట్లు రాని దానికి బాధేసినా కానీ మనకైతే రేపు సంవత్సరం ఇంకా ఫుల్ అప్డేట్లతో నిండిపోద్ది. ఇంకా ఎన్టీఆర్ గారి మూవీలతో నిండిపోద్ది రేపు సంవత్సరం అంతా. మే నుంచి షూటింగ్ స్టార్ట్ చేస్తారు అని ఆయన చెప్పినప్పటికీ కూడా అందరికి ఒక డౌట్ అయితే వచ్చింటది. ఆ డౌట్ ఏంటంటే, ఇప్పుడు ఎన్టీఆర్ గారు అయితే డ్రాగన్ మూవీ షూటింగ్ అయితే చేస్తున్నారు కదా, దాంట్లో వేరే లుక్, ఇంకా దేవరా 2 మూవీలో వచ్చేందుకు వేరే లుక్, మరి ఎలా సెట్ చేస్తారా అని అయితే అందరికి డౌట్ అయితే వచ్చింటది. ఇదైతే మనకున్నా తెలీదు, మరి ఎలా సెట్ చేస్తారో చూడాలా. షూటింగ్ వాళ్ళు చెప్పిన టయానికి కొంచెం అలా ఇలా స్టార్ట్ చేస్తారు, కానీ దేవరా 2 మూవీ అసలు లేకుండా ఏం లేదు. ఖచ్చితంగా మూవీ అయితే ఉంటది. ఇప్పుడు ఇంకా కొంచెం అటు ఇటు అయినా గానీ ఖచ్చితంగా దేవరా 2 మూవీ అయితే ఉంటది. ఎప్పటికైనా కానీ దేవరా 2 మూవీ అయితే ఖచ్చితంగా అయితే ఉంటది. కొంచెం ఈ డేటే అలా ఇలా కొంచెం ఏదన్నా అవుతుంది అంటే చూద్దాం. షూటింగ్ అయితే స్టార్ట్ చేయనివ్వండి, వాళ్ళు చేస్తే మనకి బాగా ఫుల్గా అర్థమైపోతుంది ఎలా చేస్తున్నారా ఏం చేస్తున్నారా అనేది. నేను వాళ్ళు స్టార్ట్ చేసిన తర్వాత మళ్ళా ఖచ్చితంగా ఒక వీడియో అనేది అయితే చేస్తా. మళ్ళనే కాదు, ఎప్పుడైనా కానీ అప్డేట్లు వచ్చినప్పుడు ఖచ్చితంగా చేస్తానే ఉంటా. మీరైతే అంతలోపల ఒక లైక్ ఒక సబ్స్క్రైబ్ అయితే చేసి ఆ గంటనైతే ఆన్ లో పెట్టుకోండి. నేను ఏ వీడియో చేసినా మీ దగ్గరికి అయితే వెంటనే చేరుకుంటది. అలాగే మన ఛానల్లో అన్ని మూవీస్ కి సంబంధించిన ఏ చిన్న అప్డేట్ వచ్చినా అది కూడా నేనైతే మీ ముందుకు తీసుకొని వస్తానే ఉంటా. ఇంతటితో ఈ వీడియో అయితే అయిపోయింది. బాయ్ అందరికీ ఉంటాను. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.